ఇదివరకు కీర్తనలు 21వ కీర్తన దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి కీర్తనల్లో దేవుని ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ప్రతిదియు భక్తుని జీవితంలో దయచేసిన విధానాన్ని ఈ కీర్తనల్లో మనము చూడగలం. అయితే కీర్తనకారుడు తన బలమును బట్టి తాను హర్షించక, తన బలమును బట్టి తాను మొరియక, ఆయన దేవుడిచ్చిన బలాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవునిని స్తుతించడానికి, దేవునికి దగ్గరవ్వడానికి ఇష్టపడ్డాడు. కీర్తన 21వ కీర్తనలో మొదటి మాట ఉన్నది, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. కొంతమంది మనమైతే మనకున్న హోదాలను బట్టో, పదవులను బట్టో, ఉద్యోగాలను బట్టో, ఉన్న ఆస్తిపాస్తులను బట్టో, సమాజంలో ఉన్న పేరును బట్టో సంతోషిస్తుంటున్నాం. కానీ ఈ భక్తుడు మనకు నేర్పిస్తున్నది, తాను ఎంత ఎదిగిన కానీ కూడా అది దేవుని యొక్క కృపా బలాతిశయముతోనే, తాను ఆశీర్వదించిన, తనను ఓ స్థితిలోనికి తీసుకొని వచ్చిన దేవునిని ఎప్పుడూ మరొక జ్ఞాపకం చేసుకుంటున్న వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అందును బట్టియే కింద అన్నాడు 2వ వచనములో, అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అంటే ఏది చేసినా, దేవుని దగ్గర ఏ రిక్వెస్ట్ ఉంచినా, ఏది అడిగినా కానీ కూడా అది తన జీవితంలో ఆలస్యం కాకుండా త్వరితగతిన పొందుకున్న సందర్భం ఈ కీర్తన. దాంట్లో మొదటిది 3వ వచనంలో ఉన్నది, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అంటే మంచి ఆశీర్వాదాలతో తనని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించిన వాడుగా, అతని తల మీద అపరంజి కిరీటంను నీవు ఉంచి ఉన్నావని. రెండవ ఆశీర్వాదం కొరకై ఆయన ప్రార్థించినప్పుడు 4వ వచనంలో, ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరమడగగా నీవు దానికి అతనికి అనుగ్రహించి ఉన్నావు. మొదటిగా మంచి ఆశీర్వాదాలతో, రెండవది ఆయుష్ నిమ్మని అడిగితే దేవుడు అది కూడా అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. మూడవ ఆశీర్వాదం 5వ వచనములో ఉన్నది, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు. సమాజంలో మంచి ఉన్నతమైన ఖ్యాతి, పేరు, మర్యాదను దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. 4వది 6వ వచనములో, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండనట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. దావీదు కాలం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు దేవుడు తనని ఆశీర్వదిస్తూనే వచ్చాడు. తన కుటుంబంలో ఉన్న వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడు. చివరిగా 7వ వచనములో 5వ మాట, ఏలాయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఎంచుచున్నాడు. కాబట్టి మొదటిగా ప్రార్థించినాడు, పొందుకోవటానికి అన్నిటిని బట్టి ఆయన దేవుని యందు నమ్మిక ఎంచి ఉన్నాడు. కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నీవు వేటిని గురించి అయితే ప్రార్థించుచున్నావో అవి పొంది ఉన్నావని విశ్వసించుడి అన్నాడు. ఇక్కడ పైనున్న 4 ఆశీర్వాదాలు పొందుకోవడానికి తన జీవితంలో ఆయన దేవుని నమ్మినవాడుగా ఉన్నాడు. అవి పొందుకొని ప్రజల మధ్య ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. కాబట్టి సంగమ, ఈ ఉదయకాలమందు దేవుని మందిరానికి, ఆరాధనకు, తన మాటలు వినడానికి, తనను స్తుతించడానికి వచ్చిన మనమందరం, మనము మనల్ని బట్టి కాక ఆయనను బట్టి సంతోషించుచు, ఆయన ఇచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని ఆయనలో మనం ఇంకా నమ్మకమైన విశ్వాసలముగా ఉండాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. అందరం లేచి నిలబడదాం. దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రభువా,
తనకిచ్చినటువంటి ఆశీర్వాదమును నా జీవితంలో, మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో అందరికీ దయచేయి ప్రభువా అని దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని యొక్క శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మనలో మనతో ఉండాలని, అలాగుననే ఆయుష్నివ్వమని దేవుని అడుగుదాం. తన ఆయుష్ ద్వారా 2026లో 3వ నెలలోనికి అడుగు పెట్టింపచేసిన దేవునికి మనమందరం కృతజ్ఞతగా దేవుని స్తుతించు వారముగా ఉందాం. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి గౌరవ ప్రభావములు మనకును ఇవ్వాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడు దావీదుకి ఇచ్చిన నిత్య ఆశీర్వాదం, నిరంతరము ఆయన ఆశీర్వదింపబడాలని కోరుకొని ఉన్న మనవిని దేవుడు తీర్చిన వాడుగా ఉన్నాడు. కారణం, యెహోవాను అతను యందు నమ్మిక ఉంచెను. దేవుని యందు ఆయన నమ్మిక ఉంచిన వాడుగా ఉన్నాడు కాబట్టి అడిగిన ప్రతిదీ ఆయనకు ప్రాప్తమైనది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది అతనికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. దావీదు జీవితంలో కూడా దేవుని నమ్మినందున అది అతనికి ఆశీర్వాదకరంగా మార్చబడినది. సంగమా, మనం నమ్మి విశ్వసించుదాం. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యంగా మన జీవితంలో దేవుడు చేసి చూయించి నిన్ను నన్ను మనలందరినీ అనుభవించే వారినిగా ఆయన చేయాలని దేవుని సహాయాన్ని కోరుతూ స్తుతించు వారముగా ఉందాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై, నీ దీవెనకై, నీ మేలులకై, నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదము. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై, ఆరాధనా నీ
పాడెదను. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, ఓ నాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై, ఆరాధనా నీ స్థితి కొరకై, ఆరాధనా నీ కృప కొరకై, ఆరాధనా నీ స్థితి కొరకై. ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై, నీ దీవెనకై, నీ ప్రేమకై, నీ జాలికై, నీ కృప కొరకై, నీ స్థితి కొరకై. ఆరాధనా 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 ఆరాధనా. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచున్నా. దారిద్ర్య రేఖకు దివగా ఉన్న మమ్మలను, దరిద్రులుగా ఉన్న మమ్మలను ధనవంతులుగా గొప్పవారినిగా ఆశీర్వదించుట కొరకై కల్వరి శిలువలో నీవు మా కొరకు దరిద్రునిగా ఉండిన విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొనుచున్న మమ్మల్ని ఆశీర్వదించుట కొరకై కల్వరి శిలువలో నీ ప్రాణ బలిదానాన్ని బట్టి నీ కృతజ్ఞత వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచున్నా. ప్రభా, అతని మనోభిష్టాన్ని నీవు అలక్ష్యం చేయలేదు. అతడు చేసిన ప్రతి ప్రార్థనను ప్రభా నీవు అంగీకరించిన దేవుడవుగా ఉన్నావు. ప్రభా, శ్రేష్కరమైన ఆశీర్వాదాలతో నన్ను ఆశీర్వదించు ప్రభా అన్నప్పుడు ఆశీర్వదించిన దేవుడవుగా ఉన్నావు. నీకు వందనాలు ప్రభా. ఆయుష్ని మన అడిగితే దీర్ఘకాల ఆయుష్ను తనకిచ్చినందుకే నీకు కృతజ్ఞత వందనాలు. అలాగునే ప్రభా, గౌరవ ప్రభావములు సమాజంలో తనకు దయచేయనప్పుడు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిత్యము ఆశీర్వదింపబడాలని కోరికను మీరు తృప్తిపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అతని హృదయ వాంఛలను తీర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మమ్మలను కూడా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ప్రభా, మంచి ఆయుష్తో, గౌరవ ప్రభావములతో
నిత్యము ఆశీర్వదింపబడిన వారముగా నీ సన్నిధానములో నిన్ను ఆరాధించుచున్న బిడలముగా ఉన్న మమ్ములను చేయమని వేడుకొనుచున్నాం. నీకు వందనాలు. ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అడ్డుగోడలుగా ఉన్న వాటన్నిటినీ, పాప బంధకములన్నింటినీ తొలగించుకొని ప్రభా నీ యొద్ద నీ దీవెనలుగా పొందుకొనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. వచ్చిన మమ్మలందరినీ మీ చేతికి సమర్పించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తుంటున్నాం. నీకు స్తోత్రం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ చేతికి సమర్పించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చున్నాం. మంచిది. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు ఈ వారంలో ఎవరైనా బర్త్డే కార్యక్రమాలు ఉంటే లేచి నిలబడండి, మీ కొరకై ప్రార్థన చేస్తాం. లాగుననే వివాహ దినోత్సవ కార్యక్రమాలు ఉంటే కూడా నిలబడండి, మీ కొరకై ప్రార్థన చేస్తాం. ఝాన్సీ గారు ఆద్య బర్త్డే కొరకై ప్రార్థన చేద్దాం. ఆకస్మిక చరణ్ కొరకై బర్త్డే ఉన్నది, వారి కొరకై ప్రార్థన చేద్దాం. అమ్మోలే మీ బర్త్డే, మీ కొరకే ప్రార్థన చేద్దాం. అలాగనే అరుణ ఆగస్టిన్ వారి కుమారుడు లియాంది రేపటి దిన మందు బర్త్డే ఉందని తెలియపరిచారు. సంపూర్ణంగా ఆరోగ్యంగా కోలుకోవడానికి కృపనిస్తున్నాడు. వారిది కూడా ఉందని తెలియపరిచారు. వారి కొరకే కూడా ప్రార్థన చేద్దాం. మంచిది. ప్రార్థనలోకి వెళ్దాం. మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఈ ఉదయకాలమందు మరి ఒక్కసారి నీ పాద సన్నిధానమునకు వస్తుంటున్నాం. ప్రభా, ఇంతవరకు నేను పాటల ద్వారా స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతా వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ వారంలో కొందరికి మీరు సంవత్సరమైన దయాకిరీటాలు ఇస్తుంటున్నారు. మీకు కృతజ్ఞతా వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. అద్య కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. చరణ్ కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. లియాను కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగనే అమూల్య కొరకై ప్రార్థన చేస్తుంటాం. అమృత కొరకై ప్రభా, సంవత్సరమైన దయా కిరీటాలను మీరు వారికి ఇస్తూ ఆశీర్వదిస్తుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చుచుంటున్న ఆయుష్ను బట్టి నీకు వందనాలు. గడిచిన దయా కిరీటాలను బట్టి నీకు కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. సంవత్సరమైన దయా కిరీటాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. మంచి శక్తిని, బలమును, ఆరోగ్యమును, ఆయుష్ని ఇవ్వమని వేడుకొనొచ్చుతున్నాం. చదువుతున్న బిడ్డలకు ప్రభా నీ కృపను అనుగ్రహించండి. నీ శక్తిని, జ్ఞానమును, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని వేడుకొనొచ్చుతున్నాం. మంచి భవిష్యత్తును వారికి అనుగ్రహించండి. కుటుంబాలు కలిగిన వారిని ఆశీర్వదించమని వేడుకొనొచ్చుతున్నాం. నీకు వందనాలు ప్రభా. ఈ సంవత్సరములో, ఈ దయా కిరీటములో నీకు దగ్గరయ్యే జీవితాన్ని అనుగ్రహించండి. నీ ఆత్మీయ మేలును అనుభవించే కృపను అనుగ్రహించండి. అలాగుననే ప్రభా, మంచి ఆయువుతో, ఆయుష్తో వారిని ముందు కొనసాగింప చేయమని వేడుకొనొచ్చు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ మార్కు సువార్తను రచించిన వారు భక్తుడైన మార్కు. ఈయన పేరు జాన్ మార్క్ అని కూడా పిలువబడతా ఉంది. ఈయన 12 మంది శిష్యులలో ఒకరు కాదు. 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి వారు కాదు. ఒకవేళ మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మనం పైన 2-3 వచనాల్లో చూస్తే ఈయన పేరు కనపడదు. ఈయన పేతురునకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి. ఈయన పేతురునకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి. అలాగుననే బర్నబాకు కూడా మంచి సన్నిహితుడైన వ్యక్తి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వచనములో నా ఆత్మీయమైన కుమారుడా అని పేతురు మార్కుని సంబోధిస్తున్నటువంటి సందర్భం అని మనవి చేస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో
మార్కును బట్టి పేతురు అంటున్నటువంటి మాట, బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకడు వందనములు చేయుడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈయన అలాగుననే బర్నబాకు కూడా మంచి ఆత్మీయమైన మిత్రుడు. పేతురుకేమో ఆత్మీయమైన కుమారుడు, బర్నబాకేమో మంచి ఆత్మీయమైన సహవాసి, స్నేహితుడిగా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 25వ వచనములో ఈ మాట ఉన్నది. 25వ వచనములో, బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి అని. అంటే ముఖ్యంగా ఈయన పేతురు ద్వారా దేవునికి దగ్గరై, పేతురు ద్వారా విన్న ప్రతి మాట, యేసుక్రీస్తును గూర్చిన ప్రతి మాట తెలుసుకొని ఈయన ఒక సువార్తను దైవ ప్రేరణగా రాయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఒకసారి మనం బాగుగా ఆలోచన చేస్తే, ఈ 4 సువార్తలలో మొట్టమొదటిగా రాయబడిన సువార్త మార్కు సువార్త. ఇది మొదటి శతాబ్దంలో 55 నుండి 60 మధ్యన రాయబడిన సువార్త. యేసుక్రీస్తు మరణించిన ఒక 20 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన సువార్త. ఇది రోమా పట్టణంలో ఉండి రోమీలకు రాసిన సువార్తగా కొంతమంది వేద పండితులు అభివర్ణించే సందర్భమని మనవి చేస్తూ ఉంటున్నా. అయితే మార్కు సువార్తలో ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా మత్తయి సువార్తలో ఉంచబడినవిగా ఉన్నాయి. అయితే ఈ 4 సువార్తల్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు జననం గురించి మత్తయి సువార్త, లూకా సువార్త మాత్రమే ఆయన పుట్టుకను గురించి మాట్లాడుతుంది. ఈ మార్కు సువార్త, యోహాను సువార్త ఆయన పుట్టుకను అంతగా ఇందులో వ్రాయబడలేదు. మార్కు సువార్తకు వచ్చేసరికి నేరుగా ఆయన యొక్క సేవ ప్రస్థానాన్ని గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు ఈ మార్కు సువార్తలో యేసుక్రీస్తు కపెర్నహూమునకు మాటిమాటికి వచ్చుచుంటున్న వారుగా ఉన్నారనేది ఈ వాక్యంలో ఉన్నది. మొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో చూస్తే, అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి అనే మాట ఉన్నది. తన 12 మంది శిష్యులను తీసుకొని వెళ్ళిన వారుగా ఉన్నారు. అయితే ఆ కపెర్నహూములో 29వ వచనములో పేతురు అలాగుననే యోహాను వారి ఇల్లు ఉన్నదని 29వ వచనములో ఉన్నది. ఆ తర్వాత కొద్ది దినములు గడిచిన తర్వాత మరలా యేసుక్రీస్తు 2వ అధ్యాయము 1వ వచనములో మరలా ఆ కపెర్నహూము అనే పట్టణానికి రావడం జరిగింది. కపెర్నహూము అనే పట్టణానికి రావడానికి గల ఒక కారణం ఉన్నది. కపెర్నహూము మంచి సస్యశ్యామలమైన ప్రదేశము, మంచి రాకపోకలకు మంచి నిలయమైన ప్రదేశము. అనేకులు ఆ పట్టణానికి వ్యాపార కేంద్రంగా ఉన్న విధానాన్ని బట్టి వచ్చిపోవుచుంటున్న జనముగా ఉన్నది. అటు గలిలయ కానీ, ఇటు యెరూషలేము కానీ, ఇక్కడ ఇంకా తూరు సీదోను పట్టణముల వారు కానీ ఈ ప్రదేశానికి తరచుగా వచ్చేవారు. యేసుక్రీస్తు ఎప్పుడు వెళ్ళినా కానీ కూడా ఆ పట్టణం మీద వెళ్ళి ఉన్నప్పుడు కంపల్సరీ అక్కడ ఉండేవాడు. కారణం ఏంటంటే, మొట్టమొదటిగా నజరేతు అనేది ఆయనకు పుట్టిన ఇల్లుగా ఉంటే, బెత్లెహేం అనే నజరేతు ఆయన పుట్టిన ఇల్లుగా ఉంటే, పెరిగి పెద్దవాడైన వాడుగా ఉంటే, కపెర్నహూము ఆయన సువార్త ప్రారంభించిన స్థలముగా ఉన్నది. ఆయన దినాలలో సువార్తను మంచి విరివిగా బోధించిన సందర్భము ఇందులో ఉన్నది. కపెర్నహూములో చేసినటువంటి అద్భుతాలు ఆయన జీవించిన కాలంలో ఇంకా ఎక్కడ కూడా ఎక్కువగా చేయలేదు. ఎక్కువగా చేయబడింది ఇక్కడే, ఎక్కువగా బోధించింది ఇక్కడే, ఎక్కువగా స్వస్థతలు చేసింది ఇక్కడే, ఎక్కువగా ఆయన్ని ఫాలో అయింది కూడా ఇక్కడే.
ఒక మాటలో చెప్పాలంటే విత్తువాని ఉపమానాన్ని కూడా బోధించింది కూడా ఈ కపెర్నహూములోనే. అంటే యేసుక్రీస్తునకు రెండవ హోమ్ టౌన్ కపెర్నహూముగా ఉన్నది. అందుకనే ఆయన మాటి మాటికి వస్తుంటున్న వారుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు కపెర్నహూములో ఆయన ఒక ఇంట ఉన్నాడనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చదవబడిన వాక్య భాగమునకు అద్భుతాల గృహమని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ చదవబడిన వాక్య భాగమునకు అద్భుతాల గృహం. ఒకవేళ మనము వాక్యాన్ని ముందుగా ఆలోచన చేస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు ఈ మాటలు ఉన్నాయి. అలాగనే మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వరకు ఉన్నది. అలాగుననే ఇంకొక సువార్తలో లూకా సువార్త 5వ అధ్యాయము 17 నుండి దాదాపు 26వ వచనం వరకు ఈ చదవబడిన వాక్య భాగాన్ని, ఒకే వృత్తాంతాన్ని, ఒకే సందర్భాన్ని 3 భక్తులు రచించిన వారుగా ఉన్నారనేది మనవి చేస్తూ ఉంటున్నా. అయితే ఈ 2వ అధ్యాయంలో మనం బాగుగా ఆలోచన చేస్తే మార్కు సువార్త 2వ అధ్యాయం, అది ఆశీర్వాద గృహముగా లేదా అద్భుతాల గృహముగా ఆ గృహం ఉన్నదని మనవి చేస్తూ ఉంటున్నా. 2వ అధ్యాయము 2వ వచనములో ఈ మాటను చదువుకుందాం మొదటి నుండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడవచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయినని దేవుని వాక్యము ఇందులో గ్రహించుచుంటున్నాం. ఇందులో యేసు ఉన్న గృహం, మొట్టమొదటిగా యేసు ఉన్న గృహం. యేసు ఆ గృహములో ఉండినందున కింద ఎటువంటి కార్యాలు జరిగినాయో ఒక్కొక్కటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మన గృహంలో మనం అనుకుంటాం, చాలామంది మన గృహంలో మనది 3 అంతస్తులు ఉంది, నాది 2 అంతస్తులు ఉంది, నాది 1 అంతస్తు ఉంది అనే పేరు చెప్పుకుంటాం. మన గృహాన్ని మనం అనుకుంటాం, మన గృహాన్ని మనం తెలియపరుస్తాం. ఇది యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని తెలియపరిచే గృహముగా బోర్డులు ఉంటాయి. వాస్తవమే, మంచిదే. మన ఇంట్లో ఫర్నిచర్ ఉందని, డైనింగ్ టేబుల్ ఉందని, మంచి కబోర్డ్ సిస్టమ్ ఉందని మనం బహుగా సంతోషిస్తాం, భావిస్తాం. మన గృహాన్ని ఎవరైనా చూస్తే మీ ఇల్లు బాగుంది, మీ ఇంటీరియర్ డిజైన్ బాగుందని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మన గృహములో ఉండినవాడుగా ఉంటాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తును మన గృహములో ఆయన అధిపతిగా ఉండనిచ్చు వారముగా ఉంటామో, యేసుక్రీస్తుకు మనం ఎప్పుడైతే కారకులుగా ఉంటామో, యేసుక్రీస్తును మన గృహానికి అధిపతినిగా ఉంచుతామో, మన గృహం మనుషులు మాట్లాడుకునే గృహంగా కాక దేవుని అద్భుత కార్యాలను, దేవుని ఆశ్చర్య కార్యాలను, దేవుడు చేసిన కార్యములను వర్ణించే గృహముగా ఈ గృహం ఉన్నది. అలాగునే మన గృహాలు కూడా దేవుని యొక్క కార్యాలను వివరించే గృహముగా ఉండాలి. మనల్ని బట్టి కాక మన ఎడల చేసిన దేవుని యొక్క గొప్ప కార్యాలను బట్టి మాట్లాడుకునే గృహముగా ఉండాలి. ఇప్పుడు గద్వాల్లో ఎవరిల్లు బాగుందో తెలియదు, కానీ ఒకప్పుడు ఒక 25 సంవత్సరాల కిందట శాంతినగర్లో ఒక ఆమె సునీత, ఆమె ఇల్లు కట్టింది, ఎమ్మెల్యే కంటెస్ట్గా చేసింది. ఆమె గృహాన్ని బట్టి చాలామంది సంతోషించారు. కానీ మన గృహాలను బట్టి వేరేగా కాక దేవుడున్న గృహముగా మన గృహం ఉండినట్లయితే మనకు ఆశీర్వాదకరమని ఈ వాక్య భాగములో తెలియజేయబడుచుంటున్న సందర్భం. ఈ ఇంటిలో జరిగిన గొప్ప అద్భుత కార్యాన్ని మనం ముందు విషయంలో మొదటిగా యేసు ఉన్న గృహం. ఒకప్పుడు ఆ గృహానికి ఎంతమంది వస్తున్నారో తెలియదు, కానీ ఎంతమంది వచ్చిపోతున్నారో తెలియదు, కానీ
ఎంతమంది ఆ గృహములో ఉన్నారో తెలియదు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ గృహానికి వచ్చి అందులో ఉన్నాడో, అందులో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. వాకిటినైనను స్థలము లేకపోయెను. ఒకప్పుడు సమాజ మందిరాలు లేవు. ఒకప్పుడు యేసుక్రీస్తు కూడుకోవడానికి ఒకటి యెరూషలేము దేవాలయం ఉన్నది. కానీ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలుగా జనాలు వచ్చేవారు. కానీ రానైన దినాలలో ఇట్టి గృహ కూడికలే, ఇట్టి గృహ ప్రార్థనలే సువార్తను ప్రకటించేటివిగా ఉన్నాయి. ఆదిమ కాలములో, ఆదిమ సంఘ కాలములో వారు ప్రతి ఇంటింటను రొట్టె విరుచుచు ప్రార్థన యందును దేవుని సహవాసమును చేయువారుగా ఉన్నవారుగా ఉన్నారు. మనలాగా ఇప్పుడున్నట్టు మందిరాలు లేవు. మనలాగా ఇప్పుడున్నట్టు సమాజ మందిరాలు తరచుగా అక్కడ లేవు. వారికున్నది ఒకే ఒకటి యెరూషలేము దేవాలయం. కానీ యేసుక్రీస్తు ఏ గృహములో అడుగుపెట్టాడో ఆ గృహము దీవెనకరంగా మార్చబడింది. ఆ గృహము అనేకులకు కేంద్ర బిందువుగా మార్చబడింది. అనేకులకు ఆశీర్వాదకరమైన గృహముగా మార్చబడింది. సంగమ, ఈ దినాల్లో మన ఇంటిలో మనము గృహ కూడికలు ఏర్పాటు చేసేవారంగా ఉంటే, ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు ఈ మందిరానికి ఎవరు వస్తారు? జనరల్గా ఈ మందిరానికి ఎవరు వస్తారు? ఆయనను రక్షించిన వారే, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన వారే వస్తారు. కానీ మన ఇండ్లు ప్రార్థన గృహాలుగా మార్చబడితే, మన ఇంటిలో ప్రార్థన ఉంటే మనం ఎవరి మధ్యన ఉన్నాం? అన్యుల మధ్యన మనం ఉన్నాం. మన పాటలు, మన ప్రార్థన, మన స్తుతి, మన వాక్య ధ్యానము ఇతరులకు సువార్తను ప్రకటించేదిగా ఉంటుంది. ఇది గొప్ప ధన్యత, ఇది భాగ్యం. ఇప్పుడు జనరల్గా చర్చికి రమ్మంటే ఎవరు రారు, కానీ ఫంక్షన్ హాల్కైతే అనేకులు కూడుకొని ఉంటారు. అనేక మతాలకు సంబంధించిన వారు వస్తారు. మనము ఏ ప్రదేశంలో ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ కాలనీలో ఉన్నామో, ఒక గృహ కూడిక ఆ కాలనీకి, ఆ ఇంటి చుట్టుముట్టు ఉన్న వారికి సువార్తను ప్రకటించే, సువార్తను వినే భాగ్యాన్ని కలిగించే వారంగా ఉంటాం. ఇక్కడ ఉన్న ఈ కపెర్నహూములో ఒక ఇల్లు అనేక మంది యేసుక్రీస్తు ఉన్న కాడికి రావడానికి కారణమైనది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మనం కొన్ని వాక్యాల్లో చూసుకుంటూ పోతే ఆయన బోధించే సందర్భంలో 5,000 మంది ఒకసారి, 4,000 మంది ఒకసారి, కొన్ని సందర్భంలో కొన్ని వందల మంది కూడా ఆయనను వెంబడించిన వారుగా ఉన్నారు. సంగమ, దేవుడున్న గృహము ఆకర్షణీయమైన గృహముగా ఉంటుంది. ఒకప్పుడు ఎవరు కూడా ఆ గృహానికి వెళ్ళడానికి ఇష్టపడిన వాళ్ళు యేసుక్రీస్తు రంగానే అనేకులు రావడానికి ఎలాగున్నదనంటే, కొందరు నిలవబడడానికి కూడా స్థలం లేకుండగా, వాకిటి అయినను నిలవలేక, వాకిటి ఎందుకు కూడా నిలవలేనంతగా బిజీ రష్ హోమ్గా మార్చబడినది. ఒక మాటలో చెప్పాలంటే లోక సామెత ఉంది, టాక్ ఆఫ్ ద టౌన్ అంటాం కదా. ఇప్పుడు ఆ ఇల్లు కపెర్నహూములో టాక్ ఆఫ్ ద టౌన్గా మార్చబడింది. యేసుక్రీస్తు ఆ గృహానికి రాగానే ఆ గృహము ధన్యంగా భావించబడింది. సంగమ, మన ఇంట్లో ఏదో బైబిల్ ఉన్నంత మాత్రాన కాదు కదా, మన క్రైస్తవులుగా పిలువబడినంత మాత్రాన కాదు, మన గృహములో అనుదినము దేవుని వాక్యము ధ్యానించే వారంగాను, ప్రార్థించే వారంగాను, స్తుతించే వారంగాను, మన ఇంటి నుండే సువార్తను వెదజల్లే వారంగాను మనం ఉండినట్లయితే అది మనకు ఆశీర్వాదకరం, మన ఆశీర్వాదం. ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు ప్రార్థనకి రమ్మంటే ఏ హైందవ సోదరుడు కానీ సోదరిమణి కానీ రాలేదు. ఒకవేళ మన ఇంట్లో ప్రార్థన పెడితే మన ఇంటి పక్కన వాళ్ళు రాండమ్ అన్నట్టు రాలేరా? నీకున్న పరిచయాన్ని బట్టి, మీకున్న అవినవభావ సంబంధాలను బట్టి రాలేరా? ఎవరైనానూ వస్తారు. వచ్చినప్పుడు ఈడ మత ప్రచారం జరుగుతుంది అని అంటారా? విన్న తర్వాత మనం బయట వింటున్నది వేరు, ఈడ చెబుతున్నది వేరు, మంచి మార్గమే కదా, మంచి మాటలే కదా అనే సందర్భం వారికి ఏర్పడుతుంది. అది ఇక్కడ జరిగిన ప్రక్రియ. రెండవది ఆ ఇంటిలో అద్భుతాల గృహములో మొదటిగా యేసు ఉన్న గృహముగా ఉన్నది. రెండవది వాక్యం విన్న గృహముగా ఉన్నది. ఆ 2వ వచనములోనే చివరి లైన్లో ఒక మాట ఉన్నది, ఆయన వారికి వాక్యము బోధించుచుంటుండగా.
మొదటిగా యేసు ఉన్న ఇల్లు లేదా గృహం, రెండవది వాక్యమును ప్రకటించిన గృహం. సంగమా, దేవుని వాక్యము మనలందరినీ సరి అయిన స్థితిలో నడిపించేదిగా ఉంటుంది. 119వ కీర్తనలోనికి వెళ్తే దాదాపు 22 సార్లు దేవుని వాక్యము ఎంత గొప్పదో, దేవుని వాక్యము ఎంత ఉన్నతమైనదో, దేవుని వాక్యము మన ఎడల, మన కుటుంబం ఎడల, మన పరిస్థితుల ఎడల ఏ విధంగా పనిచేస్తుందో ఇందులో 119వ కీర్తనలో భక్తుడు చక్కగా వర్ణించిన విషయం. 119వ కీర్తన 2వ వచనములో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. దేవుని వాక్యము మన చెడు నడతలను మార్చేదిగా ఉంటుంది. దేవుని వాక్యము ఎప్పుడైతే మన గృహములో ఉండినట్టుగా, ఎప్పుడైతే మన గృహములో ఉంటుందో, ఆ గృహములో ఉన్న యవన కుమారులు కుమార్తెలు లోకములో పడిపోయిన వారుగా ఉండరు. ఎప్పుడైతే తల్లిదండ్రులైన వారు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉంటారో, దేవుని వాక్యపు ధ్యానములో వారు కుమారులను కుమార్తెలను పెంచేవారుగా ఉంటారో, ఆ వాక్యము తమ పిల్లలను లోకేచ్ఛల్లో పడకుండా, లోకమాయలో పడకుండా దేవుని వాక్యము వారిని సరిచేసేదిగా ఉంటుంది. ఇంకొక మాటలో తెలియపరచాలంటే 25వ వచనములో, 119వ కీర్తన 25వ వచనం, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. దేవుని వాక్యము మన నడతలను శుద్ధి చేసేది. దేవుని వాక్యము మనము నిరాశ నిస్పృహల్లో ఉంటే మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది. కింద ఇంకొక మాట ఉన్నది 28వ వచనములో, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. దేవుని వాక్యము మనల్ని స్థిరపరిచేదిగా ఉంటుంది. కింద 50వ వచనములో ఇంకొక మాట ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించేది. దేవుని వాక్యము మన నడతలను శుద్ధి చేసేది, దేవుని వాక్యము మనల్ని బాగు చేసేది, దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది, దేవుని వాక్యము మనల్ని బలపరిచేది. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని నిరాశ నిస్పృహల్లో నుండి దేవుడు బయటికి తీసుకొని వచ్చి మనల్ని మరలా సంతృప్తికరమైన ధన్యకరమైన జీవితంలోనికి నడిపించే దేవుడుగా ఉంటాడు. కింద ఇంకొక మాట 105వ వచనములో 119లో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎంత మంచి మాట. కింద ఇంకొక చోట కూడా ఉన్నది 105వ వచనములో, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదము తొలగించుకొనుచున్న 101వ వచనములో. 103వ వచనములో, నీ వాక్యము నా చివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. సంగమా, దేవుని వాక్యం ఉన్న గృహము వృద్ధులు కానీ, మధ్య వయస్కులు ఉన్నవారు కానీ, యవనస్తులు కానీ, పిల్లలు కానీ మార్చబడుదురు. మంచి పరిపక్వతలోనికి వారు దేవునికి దగ్గరై పరిశుద్ధ జీవితంలోనికి నడిపింపబడేవారుగా ఉంటారు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయములో దేవుడు ధర్మశాస్త్రము ఇచ్చి ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మనల్ని, మన చంటి పిల్లల విషయంలో ఏం చేయమన్నాడో ఇందులో తెలియపరుస్తూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుండి 9 వచనం వరకు చదివితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంట ద్వారబంధముల మీదను, నీ గౌణముల మీదను వాటిని వ్రాయింపవలను. దేవుడు ఎంతో శ్రేష్టమైన వాటిని
కుటుంబానికి, కుటుంబంలో ఉన్న యజమానికి, కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ మనం నేర్చుకొని మన పిల్లలకి వాటిని అభ్యసింపే చేసే వారంగా, నేర్పించే వారంగా మనం ఉండాలి. ఎలా చదువుకోవాలో మనం చెప్తాం, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో మనం తెలియపరుస్తాం, ఎట్లా వెళ్తే మన నీ కెరియర్ బాగుంటుందో అని మన పిల్లలకు మనం తెలియజెప్పే వారంగా ఉంటాం. కానీ వాటికంటే ముఖ్యంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు నీ ఇంటిలో ఉన్న పిల్లలకు నువ్వు పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, బయటికి వెళ్తూ ఉన్నప్పుడు, లోపలికి వస్తూ ఉన్నప్పుడు వాటిని నీ పిల్లలకు నేర్పించే వారవుగా, తల్లిదండ్రులముగా మనం ఉండాలి. మన కుటుంబంలో దేవుని వాక్యం వినే పరిస్థితి ఉందా? కదా. మన కుటుంబంలో ఉదయాన్నే లేస్తేనే టీవీ సౌండ్ వినబడాలి, మనకు ఉదయాన్నే లేస్తేనే సెల్ ఫోన్ సౌండ్ వినబడాలి, మనం లేవంగానే ఇతరుల పంచాదులు మనకు వినబడాలి కదా, ఇతర లొల్లులు మనకు కావాలి. కానీ దేవుని వాక్యము వినే కుటుంబముగా ఉంటే, దేవుని వాక్యం వినే పిల్లలుగా ఉంటే, దేవుని వాక్యాన్ని పఠించే యవనులుగా ఉంటే, దేవుని వాక్యాన్ని చదివే పెద్దలుగా ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించే వృద్ధులుగా ఉంటే ఆ కుటుంబం ఎల్లప్పుడూ స్థిరమైన వాక్యపు పునాది కలిగిన కుటుంబముగా మార్చబడుతుంది. ఇప్పుడు ఈ గృహము వాక్యం కలిగిన కుటుంబంగా ఉన్నది, వాక్యాన్ని వినిపిస్తున్న కుటుంబంగా ఉన్నది, వాక్యాన్ని వింటున్న కుటుంబంగా ఉన్నది. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమున మనము ఈ కపెర్నహూములో ఒక గృహం ఏ విధంగా అయితే దేవుడు ఉన్న ఇల్లు గృహముగా ఉన్నదో, దేవుని వాక్యాన్ని వినిపించే గృహముగా ఉన్నదో, మన గృహాలు ఈ విధంగా ఉండినట్లయితే మనకు క్షేమం. మనం కొన్ని ఆత్మలు రక్షించిన వారంగా, కొన్ని ఆత్మలు దేవుని యొద్దకు నడిపించిన వారముగా ఉంటాం. మూడవ సంఘటనను ఇందులో జ్ఞాపకం చేసుకుందాం. మూడవ సంఘటన, మొదటిది యేసు ఉన్న గృహం, రెండవది వాక్యాన్ని విన్న గృహం, మూడవది సమస్యలు తీర్చబడిన గృహం. సమస్యలు తీర్చబడిన గృహం ఎలాగనంటే 3వ వచనము నుండి కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడుకొని ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. ఎంత మంచి మాట. ఇప్పుడు ఒక వ్యక్తి పక్షవాయువు గల వ్యాధితో బాధపడుతుంటున్న వాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎట్లయితే తీసుకొని వచ్చారో మరలా దేవుడు అలా పంపక, తనకున్న దీర్ఘకాలికమైన సమస్యకు దేవుడు స్వస్తి చెప్పి స్వస్థపరిచి తన గృహానికి మరలా పంపిన పరిస్థితిని ఇందులో చూస్తూ ఉంటున్నాం. సంగమ, మన గృహం ఎలాగునంటే సమస్యలకు పరిష్కారం అయ్యే గృహముగా ఉండాలి. పలానా గృహం పలాని వ్యక్తికి వెళితే నాకు సమస్య తీరుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్తే నెమ్మది దొరుకుతుంది, వారి గృహానికి వెళ్తే నాకున్న సమస్యల్లో బయటపడడానికి మార్గం చెప్పగలే కుటుంబం ఆ క్రైస్తవ కుటుంబం అని మనల్ని అనాలి. ఇక్కడ ఉన్న పరిస్థితి అదే. అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడని తెలుసుకోగానే ఎక్కడో ఉన్న పక్షవాయువు గల వారిని తీసుకొని వచ్చిన సందర్భం. అక్కడ అందరూ గుమకూడి, మొదట 2వ వచనంలో ఉన్నమాట, వాకిలిలో ఒక మాటలు చెప్పాలంటే మన మాటలో చీమ దూరని సందు కూడా లేని సందర్భములో ఉండే. ఇప్పుడు వారు ఇంటి పైకప్పును తీసి ఆ పక్షవాయువు గల వారిని దింపే పరిస్థితికి వచ్చింది. అంటే ఈ గృహమునందు తనకున్న సమస్య, ఈ గృహములో తనకున్న దీర్ఘకాలిక వ్యాధి నయమవుతుంది అనే నమ్మకం వచ్చిన వారికి కలిగిన సందర్భం. సంగమ, మన కుటుంబాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, మన కుటుంబాల్లో కూడా తెంచుకోలేని పంచాదులు ఎన్నో ఉన్నాయి కదా. ఆస్తుల పంచాదులు ఉన్నాయి, కుటుంబ పిల్లల చదువుల పంచాదులు ఉన్నాయి, వివాహాల పంచాదులు ఉన్నాయి, మన కుటుంబంలో తర్వాతకి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, అలాగనే ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నాయి, ఆ తర్వాత సంతానలేమి సమస్యలు ఉన్నాయి, కుటుంబ పోషణతో కొట్టుమిట్టాడుతుంటున్న సమస్యలు ఉన్నాయి. కానీ యేసు నీ గృహములో ఉంటే
నిన్ను సమస్యల నుండి తొలగించి సమాధానములోనికి నడిపించిన వారుగా ఉన్నారు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను మనలందరినీ బట్టి అంటున్నాడు, మనకున్న సమస్యలను మనకున్న చింతలన్నిటినీ ఆయన మీద వేయాలని కోరుతూ ఉన్నాడు. మొదటి పేతురు, అపోస్తులుడైన పేతురు, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమును దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 7వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనకున్న సమస్యలన్నీ ఆయన మీద వేద్దాం. మనలో ఉన్న ఏ భారాలు ఉన్నా, మానసికమైన వేదనలు, మానసికమైన ఇబ్బందులు మనల్ని వెంటాడుతూ ఉంటే, మన సమస్యలకు మన గృహము పరిష్కార దిశగా మనం ఉండాలని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమున మన గృహము సమస్యల నుండి విడిపించి, మన గృహం సమస్యలో నుండి మనం విడిపింపబడి సమాధానములోనికి నడిపించేవారుగాను, సమాధానముగా ఉంటూ ఇతరులకు తన సమాధాన సువార్తను ప్రకటించే వారంగా ఉందాం. 4వ మాటను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇదే మాటల్లోనే మొదటిగా యేసు ఉన్న గృహము, 2వది దేవుని వాక్యాన్ని ప్రకటించే గృహము, 3వది సమస్యలు తీర్చబడే గృహముగా ఉన్నది, 4వది 5వ వచనములో ఉన్నది యేసు వారి విశ్వాసమును చూచి. అంటే విశ్వాసముంచిన గృహం. యేసుక్రీస్తు అంటాడు, అక్కడ తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి, కింద 5వ వచనములు అన్నాడు యేసు వారి విశ్వాసమును చూచి. కొందరినన్నాడు కొంత మనం ముందుకు వెళ్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి కింద 12-13 వచనాల వరకు చదివితే, ఒక శతాధిపతి యొక్క పనివాడు మిగుల పక్షవాయువుతో మంచం పడి ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే ఒకడంటాడు, అక్కడ ఉన్న శతాధిపతి, ప్రభా, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నీవు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అంటే దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని, తనకున్న నమ్మకాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడున్న శతాధిపతి అన్యుడే, కొర్నేలి అన్యుడే. కానీ కొర్నేలి అంటే అన్యులైనప్పటికీ దేవుని మీద విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారు. అన్యులైనప్పటికీ దేవుని మీద విశ్వాసం ఉంచిన వారుగా, అధికారి అయినప్పటికీ ప్రభా నీ మీద నాకు విశ్వాసం ఉందని తెలియపరుస్తున్న సందర్భాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10వ వచనములో యేసుక్రీస్తు అంటాడు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవరికైనానో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. ఒక అన్యులకే అంత విశ్వాసం ఉంటే, అక్కడ వచ్చిన వారికి అంత విశ్వాసం ఉంటే, పుట్టుక నుండి ఇప్పటి వరకు క్రైస్తవులముగా పిలువబడుతుంటున్న మనకెంత విశ్వాసం ఉండాలి? దేవుని వాక్యం అంటుంది కదా, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, దేవుడు గొప్ప మాట అన్నాడు, ఈ కొండ ఈ గట్టు తీసి ఇంకొక చోట పడవేయమన్నా పడవేయబడుతుంది. అంటే యేసుక్రీస్తు కాలములో ఆవగింజనంతనే, అంటే ఆవగింజ చిన్న విత్తనముగా ఉన్నది. ఆ విత్తనాన్ని పోల్చి మన విశ్వాసానికి పోలుస్తున్న సందర్భం. అంటే కనీసం గోరంతైన ఆవగింజంతైన విశ్వాసం మనలో ఉంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క అద్భుత కార్యాలు మన ఎడల జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద విత్తనాలు ఏమైనా ఉన్నాయా? ఒక పేడైతే ఇంతలా ఉంటుంది కదా విత్తనం కదా, ఆవగింజ అంత మా అంటే ఇంత ఉంటుంది. అంటే అంత ఉంటే కూడా మనలో దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యము చూస్తామని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి సంగమ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. ఒక ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడతా ఉన్నది. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. ఎవరో ప్రార్థన చేస్తే అయ్యలేదు, ఇంకొకటి అయితే అయ్యలేదు. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నీ విశ్వాసమే
నిన్ను స్వస్థపరిచింది. ఒక భర్తిమైన గుడ్డి భిక్షకుడు యేసుక్రీస్తు యొద్దకు వస్తే, అయ్యా నా పరిస్థితి దావీదు కుమారుడు అంటే నీకేం కావాలంటే నాకు చూపు కలగాలి అని అడిగితే వెంటనే యేసుక్రీస్తు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాడు. వాని విశ్వాసం, ఒకరి విశ్వాసం ఒకరికి చూపు కలిగింది, ఒకరి విశ్వాసము పరుపునెత్తుకొని పోయేటట్టుగా చేసింది, ఒకరి విశ్వాసం ఒకరి ఇంట్లో ఉండగానే బాగుపడేటట్టుగా చేసింది, ఇంకొకరి విశ్వాసం పరుపునెత్తుకొని లేచిపోయేటట్టుగా చేసింది, ఇంకొకరికి విశ్వాసం 12 సంవత్సరాల నుండి బాగు కాని రోగం బాగేటట్టుగా చేసింది, ఇంకొకరి విశ్వాసం దాదాపు 38 సంవత్సరాల నుండి బాగు కాని పరిస్థితి కూడా బాగైనది. కాబట్టి సంగమా, ఇదంతా విశ్వాసం వలన జరిగే రక్షణ, స్వస్థత కార్యం. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి మాట, 10వ అధ్యాయము 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనం ఎప్పుడైతే క్రీస్తును గురించి వింటామో అప్పుడు మనము విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. ఆ విశ్వాసమే మన పరిస్థితుల్లో నుండి తారుమారు చేసేదిగా ఉంటుంది. బయట విషయాలు కాదు వింటే మనకు బలం, ధైర్యం వచ్చేది. దేవుని గురించి వింటే మనకు విశ్వాసం పెరిగి దేవుడు గొప్ప కార్యాల్లోనికి నడిపించేవాడుగా ఉంటాడు. ఇక్కడ ఉన్న వారి లోపల క్రీస్తుని గురించి విన్నారు, ఆయన దగ్గరికి వచ్చారు. క్రీస్తుని గురించిన వాక్యం వారు విన్నారు, ఆయన యుద్ధకు వచ్చేసరికి వారి విశ్వాసము వారి ఎడల గొప్ప కార్యము జరిగించినదిగా ఉన్నది. సంగమా, నీకున్న ఏ సమస్య అయినను సరే, నీకున్న విశ్వాసాన్ని బట్టి నీ పరిస్థితులన్నీ మార్చబడాలి. ఒకవేళ నీవు దీర్ఘకాలికమైన రోగగ్రస్తురాలివిగా వారివిగా ఉంటే, సమస్యతో సతమతమైపోతూ ఉంటే, దేవుడు నీకున్న నమ్మకం, విశ్వాసాన్ని బట్టి నిన్ను స్వస్థపరిచి ఆయన నిన్ను బాగు చేయునుగాకని సేవకునిగా కోరుకొని చుట్టన. కింద ఐదవ కార్యం ఆ గృహములో జరిగిన కార్యం. మొదటిగా యేసు ఉన్న గృహం, రెండవది వాక్యం విన్న గృహం, మూడవది సమస్యలు తీర్చబడిన గృహం, నాలుగవది విశ్వాసముంచిన గృహం. ఐదవది, ఇందులోనే ఈ 2వ అధ్యాయంలోనే 5వ వచనంలో ఒక మాట ఉన్నది, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఎంత మంచి మాట! ఆ 5వ మాట, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. మన ఇంటిలో మన పాపములు క్షమింపబడే కృపను దేవుడు మనకు దయచేయాలి. యేసుక్రీస్తు ఆ గృహములో ఆ వ్యక్తిని అంటున్నాడు, మొదటిగా శారీరక స్వస్థత కాక, ఈ మాట బాగా మనం చదివితే కింద గమనిస్తాం. యేసుక్రీస్తు తీసుకురాగానే ఆయనతో అన్నమాట, నీ పాపములు క్షమింపబడినాయి. ఆయనకు వచ్చిన రోగం తాను పాపము చేసిన పరిస్థితిని బట్టి వచ్చిందని గ్రహించి, ముందుగా శారీరక స్వస్థత కంటే ఆత్మీయమైన స్వస్థత ఉత్తమమని యేసుక్రీస్తు గ్రహించిన దేవుడుగా ఉన్నాడు. ముందుగా నీ పాపములు క్షమింపబడినాయి. ఇదే కదా మనకు కావాల్సింది కూడా. ఎప్పుడైతే మన పాపములు ఆయన యొద్ద మనం ఒప్పుకుంటామో ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడైతే మనం పాపి అని గ్రహిస్తామో ఆయన సత్యవర్తనుడుగా ఉంటాడని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఒకవేళ మనం పాపి అని గ్రహించకపోతే, మనం పాపి అని ఒప్పుకోకపోతే, యేసుక్రీస్తు అంటాడు ఆయన అపదిక్కునిగా మనము తీర్చిన వారము. కానీ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో భక్తుడైన యోహాను ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని యెడల మనలను మనమే మోసపుచ్చుకుందు, మరియు మనలో సత్యముండదు. మన పాపములు మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి
మనలను పవిత్రులనుగా చేయునని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. సంగమా, దావీదు కూడా ఇక్కడున్న వ్యక్తి నీవు పాపివి, నీ పాపములు క్షమింపబడునంటే అక్కడ దేవునితో వాగ్వాదము జరపబడలేదు కదా. ఆయన మనసారా ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు, తన పాపములను అంగీకరించిన వాడుగా ఉన్నాడు. ఒకవేళ నీవేగాన పలానా తప్పు చేస్తూ ఉన్నావు, సరి చేసుకోనంటే గాన నా మీదకి మెడపట్లే కదా, నా మీదకి ఇంకా పంచాదులే, ఇంకా నన్ను రౌండప్ చేస్తారు అంతే కదా. ఒక భక్తుడు దేవుని దాసుని దగ్గరికి వెళ్ళి, ఒక ప్రవక్త దేవుని దాసుని దగ్గరికి వెళ్ళి 51వ కీర్తనలో దావీదుతో మాట్లాడిన సందర్భం, నీవు పాపం చేసినావు, నీవు మారు మనసు పొందాలే, లేకపోతేనా నువ్వు ఇప్పుడు ఏవేవైతే కట్టుకథలు చెప్పినావో రాజ్యంలో ఉన్న వ్యక్తులను బట్టి అవి నీకే వర్తిస్తావనేసరికి ఇంకా అసలు మోసం మీనే ఉందని ఆయన దేవుని పాదముల చెంత ప్రాధేయపడ్డవాడుగా ఉన్నాడు. అందుకని అంటాడు, ప్రభా నేను నా పాపమును కప్పుకొనక నీ యొద్ద నేను ఒప్పుకొందా. నువ్వు అన్యాయస్తుడవైతే నీ అన్యాయం దేవుని దగ్గర ఒప్పుకో. నువ్వు మోసగాడవైతే, వ్యభిచారివైతే, లంచగొండివైతే, ఇంకొక వ్యక్తివైతే నీ పాపం ఏందో నీకు తెలుసు, అంతేనా? నువ్వు చేసినది ఏందో నీకే తెలుసు, నా చేసింది నాకే తెలుసు. నీకంటే ఎవరికి బాగా తెలియదు నీ గురించి. నీకున్నదంతయు ఆయన ముందు ఒప్పుకో. దావీదు ఒక మాట అంటాడు, ప్రభా కేవలము నేను నీకు మాత్రమే విరోధముగా పాపం చేశాను, నన్ను హిస్సోపుతో కడుగు. నేను పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటే అవి నాకు బరువు అనిపిస్తున్నావయ్యా. నేను అట్లే ముందు కొనసాగుతూ ఉంటే నేను ఎందుకో మనశ్శాంతి లేని వానినగా ఉన్నానయ్యా అని ఒకసారి అంటున్నాడు. 100 కీర్తనల గ్రంథం 30వ కీర్తన తర్వాత చదువుదాం. 32వ కీర్తన 3వ వచనం నుండి చదువుతా. నేను మౌనయ్యుండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినాయి. దీవరాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొంటిని, నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందని అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇవన్నీ ఒప్పుకోకుండా తనంతటికి తాను పైన ఉన్నప్పుడు ఆయన చాలా దిగులుతో, నిరాశ, నిస్పృహ, వేదన, బాధ, తెలియని చింత, ఎంతో ఇబ్బంది ఉంది. కానీ ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆయన జీవితం తేలికపాటి అయినదిగా ఉన్నది. దేవుని దగ్గర ఒప్పుకునే గట్స్ కూడా కావాలి మనుషుల ముందు ఒప్పుకునే గట్స్ కావాలి, దేవుని దగ్గర కూడా ఒప్పుకునే గట్స్ కావాలి. మొన్నటి దినాన ఒక 10 రోజుల కిందట రాజమౌళి తండ్రి పెద్ద సినిమాలు తీసేట ఆయన ఒక మాట అన్నాడు. ఒక వేదికకి అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఏదో సభ ఉంటే పిలిస్తే వెళ్ళినాడు. వెళ్తే అక్కడ అన్నాడు, ఆయన పేరు ఏం పేరో ఉంది జ్ఞాపకం లేదు కానీ సరే విజయేంద్ర ప్రసాద్. ఆయన అన్నాడు, నన్ను తల వంచి నన్ను క్షమించండి 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 అని 3 సార్లు అన్నాడు ఆయన కదా. ఎందుకంటే ఒకప్పుడు నా పితరులు, ఒకప్పుడు మా నాయన, మా అమ్మ నాయన, మాకున్న అంతస్తులను బట్టి, మాకున్న క్యాస్ట్ సిస్టాన్ని బట్టి, మేము ఉన్నతంగా ఉన్నవారిని బట్టి ఎందరో సామాన్యుల కుటుంబాలను చిన్న భిన్నం చేసిన వారంగా ఉన్నాం, చిన్నగా చూసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా? అట్లా మనమే ఒప్పుకుంటున్నా. నువ్వు ఈ తప్పు చేసినావనంటే సంఘంలో ఎవరైనా ఒప్పుకుంటారా? కదా, నీది చెప్తే నువ్వు నాది చెప్తావు మళ్ళా కదా. అట్లా కాదు కదా. ఇంకా నీ గురించి వచ్చిందంటే నీవు మళ్ళా జవాబు ఇచ్చుకున్నట్టు కాక, ఒకవేళ అది అసత్యమైతే జవాబు ఇచ్చుకుంటే మంచిదే, కానీ నీవు అసత్యంగా ఉండి కూడా దాన్ని సత్యం చేయాలని, దాన్ని నిరూపణ చేసుకోవాలనుకుంటే కాదు అది కదా. కొన్నిసార్లు తప్పు చేసినోడు 100 సార్లు దాన్ని అబద్ధాన్ని గట్టిగా మాట్లాడితే నిజమవుతుంది అనుకుంటారు, కానీ ఎవరి చేతులైనా తప్పించుకోవచ్చు, కానీ ఎందరినైనా మేనేజ్ చేసి తప్పుని ఒప్పు చేయవచ్చు. కానీ దేవుని దగ్గర అయితే మన ఆటలు, మన పప్పులు, మన బ్యాళ్ళు ఉడకవు
కదా. దేవుని దగ్గర ఎంతటి సామంతుడైనను సరే, నేనైనను సరే, నీవైనను సరే, ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ వ్యక్తిని దేవుడు అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడినాయి. సంగమ, మన గృహమునందు మన పాపములు క్షమింపబడుకునే స్థలముగా ఉండాలి. మనం ఒకరినొకరు క్షమించుకునే స్థలముగా ఉండాలి. మన కుటుంబంలో సమస్యలు పెద్ద కాకుండానే మన ఇంటిలోనే సర్దు మనుకొని ఇక మీదట ఇక్కడ ఎటువంటి పాపానికి తావు లేదు. ఇక్కడనే ఏ గృహములో అయితే నువ్వు తాగినావో, ఏ గృహములో అయితే నువ్వు వ్యభిచారం చేసినావో, ఏ గృహములో అయితే నీ భార్యను మోసం చేసినావో, ఏ గృహములో అయితే నీ భర్తను మోసం చేసినావో, అదే గృహములో నీవు పశ్చాత్తాపడి దేవునికి దగ్గర అయితే అంతకు మించిన సంతోషం ఒకటి ఉండదు. ఆ గృహం ఇప్పుడు క్షమాపణ పొందిన గృహముగా, ఆ గృహం ఇప్పుడు క్షమాపణ పొందుకొని ఉన్న గృహముగా, ఆ గృహం ఇప్పుడు క్షమాపణ స్థలముగా మార్చబడింది. సంగమ, 5వ మాట క్షమాపణ పొందుకొని ఉన్న గృహముగా ఉన్నది. ఆరవది మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము కింద 12వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 12వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొందిరి. ఎంత మంచి మాట ఇది. ఇప్పుడు ఆ గృహము అద్భుతాలు చూసిన గృహం. రాగానే దేవుడు స్వస్థపరచలే. జరిగిన ప్రక్రియ మొదటిగా నీ పాపములు క్షమింపబడ్డాయి. మత్తయి లూకా సువార్త 5వ అధ్యాయం కింద 24వ వచనం దేవుని వాక్యం చదువుదాం. 24వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. ఆ గృహం ఇప్పుడు అద్భుతాలు చూసిన గృహముగా ఉన్నది. అద్భుతాలు పొందుకున్న గృహముగా ఉన్నది. అద్భుతాలు చూచిన గృహముగా ఉన్నది. వారే కాదు, అక్కడ ఉన్న వారందరూ అద్భుతాన్ని కల్లారా చూచిన వారుగా ఉన్నారు. కొందరు అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని చూచి ఆయనను గురించి మేము సాక్ష్యము ఇచ్చుచున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన అద్భుతాన్ని బట్టి వారందరూ కల్లారా చూసి ఆయనకు సాక్షులుగా వారే సాక్షులుగా మార్చబడి ఆయనను గురించి ప్రకటించిన వారుగా ఉన్నారు. సంగమ, మన గృహం మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి అద్భుతాలు చూసే గృహముగా మన గృహము ఉండాలి. చివరిగా ఒక మాటను చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ఈ మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనములోనే మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవునిని మహిమపరిచిరి. చివరిగా 7వది దేవుణ్ణి మహిమపరిచే గృహముగా ఉండాలి. అదే లూకా సువార్త 5వ అధ్యాయము 25వ వచనములో చదువుకుందాం. 25వ వచనం. వెంటనే లూకా సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచమునెత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాను. చివరిగా 7వది దేవునిని మహిమపరిచే గృహముగా ఉండాలి. ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా అట్టి కార్యాన్ని వారు చూడలేదు. ఇప్పుడు చూచి సంతోషించి ఆయనను మహిమపరిచిన వారుగా ఉన్నారు. గొప్పగా దేవుణ్ణి ఘనపరిచిన వారుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. సంగమ, దేవుడు ఇటు యొక్క గొప్ప కృపను మన అందరికీ ఆయన దయచేస్తుంటున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డలకు తన కార్యాలను చేయుటకై దేవుడు చెప్పిన గొప్ప మాటలు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఎవరైతే ఆయన నమ్మి విశ్వసించి రక్షణ పొందుకుంటారో వారి ఎడల ఇట్టి కార్యములు జరుగును. నా నామం పేరిట రోగుల మీద చేతులుంచితే
వారు స్వస్థత పొందుతారు. నా నామం పేరిట నమ్మిన వారి ఎడల ప్రార్థన చేస్తే రోగములు బాగైతాయి, స్వస్థత పొందుకుంటారు. అలాగుననే దయ్యములు పట్టిన వారుగా ఉంటే దురాత్మల పీడతల నుండి విడుదల పొందే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఇవ్వడానికి కారణం కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ, కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా దేవుడు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మనకిచ్చుచున్నటువంటి గొప్ప శక్తి, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేయుదురు అన్నాడు దేవుడు. అట్టి గొప్ప కార్యాలు చేసే ధన్యతను దేవుడు మనలో, మన ఇంటిలో, మన ద్వారా ఆయన చేసినటువంటి కార్యాలు మనతో కూడా చేయించాలని ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నది ఒక మాట, ఆయన గృహము ఎవరో కాదు, నీవు నేనే. ఆయన ఇల్లుగా పిలువబడుతున్న వారం ఎవరమో కాదు, నీవు నేనే. మోషే దేవుని ఇల్లంతటిలో ఎంత నమ్మకముగా ఉన్నాడో, దేవుడు అనే ఇంటిలో మనము కూడా నమ్మకంగా ఉంటే, దేవుని అనే ఇల్లు మనల్నిగా పిలువబడుతుంటున్న మనముగా ఉన్న మనం దేవుని చేర్చుకున్న వారంగా ఉంటే, మన హృదయంలో మన ఇంటిలో దేవుని వాక్యం వినే వారంగా ఉంటే, సమస్యలను పరిష్కరించే వారంగా ఉంటే, అలాగుననే దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, విశ్వాసం కలిగిన వారంగా ఉంటే, పాప క్షమాపణ పొందుకున్న వారంగా ఉంటే, అద్భుతాలు చూచే వారంగా ఉంటే, దేవునిని మహిమపరిచే వారంగా ఉంటాం. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని ఆయనకు పేరున్నది. కాబట్టి సంగమా, మనం ఆయన నమ్ముదాం, ఆయన్ని చేర్చుకుందాం. ఆ కపెర్నహూములో ఆ గృహమునందు జరిగినటువంటి అద్భుతాలు, జరిగినటువంటి ఆశీర్వాదాలు, ఇచ్చినటువంటి దీవెన పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మన కుటుంబంలో కూడా జరుగునుగా కానీ కోరుకుందాం. మన కుటుంబం అంతా ప్రభువా వాక్యం విని గృహముగా, వాక్యాన్ని ధ్యానించే గృహముగా ఉండాలని, నీవు మా ఇంటిలో ఉండే గృహముగా ఉండాలని, అలాగునని మా గృహములో మీరుండి మా సమస్యలను తొలగించే గృహముగా ఉండాలని, అలాగునని నీ మాటలు వింటూ మేము విశ్వాసాన్ని పెంపొందించుకునే వారంగా మేము ఉండాలని, మాలో ఏవైనా పాపములు ఉంటే నీ వాక్యముల చేత మమ్మల్ని సరిచేసుకునే వారంగా ఉండాలని, నీ అద్భుతాలు పాపములు తొలగించుకొని చూసే వారంగా ఉండాలని, నిత్యము నిన్ను మహిమపరిచే వారంగా ఉండాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీకే కృతజ్ఞత, వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమున మరొకసారి నీ పాద సన్నిధానమునకు రావడానికి మీరిస్తున్న కృపకై, ధన్యతకై, భాగ్యాన్ని బట్టి నీకే కృతజ్ఞత, వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ప్రభా, కపెర్నహూములో ఒక గృహం ప్రభా అద్భుతాల గృహముగా మార్చబడింది. అట్టి గృహముగా నా జీవితం, అట్టి గృహముగా మా గృహం, అట్టి గృహముగా మా ఎంబీ మిస్ప సంఘములో ఉన్న ప్రతి గృహముగా మార్చబడుటకు సహాయము చేసే కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. నీకు వందనాలు ప్రభా, అది నీకు మాత్రమే సాధ్యమవుతుందని నీ నామం పేరిట వేడుకొనుచున్నాం. ప్రభా, మాలో ఉన్న తిష్ట వేసుకొని ఉన్న సాతాను చీకటి శక్తులన్నింటినీ పారవేసి ప్రభా, నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా, నిన్ను ఆహ్వానించే కుటుంబముగా, నీ వస్తే చేర్చుకునే గృహముగా, నీ వస్తే ప్రభా అన్ని సమస్యలు తీర్చబడే కుటుంబముగా ఉండే కుటుంబముగా మమ్మలను, సంఘముగా మమ్మలను చేయమని వేడుకొనుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.